అనంత విశ్వ సంపదని ఆకర్షించడానికి మీ ముందుకు వస్తుంది అహం బ్రహ్మాస్మి సాధన 11 డేస్ ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. సంపదని మరియు సమృద్ధిని ఆకర్షించే ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఈ వీడియోలో రివ్యూ చేయబోతున్నాను. ఇది ఒక మంత్ర అనుకోవచ్చు, ఒక ప్రకటన అనుకోవచ్చు, ఒక ఎఫర్మేషన్ అనుకోవచ్చు. ఈ యొక్క పవర్ఫుల్ మంత్రాన్ని అంటే సమృద్ధిని మరియు సంపదని సంతోషంగా మీరు ఆకర్షించడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఓం శనిశ్చరాయ నమః. ఓం రామ్ దత్తాత్రేయ నమః. ఓం రామ్ రాహువే నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ ఫెంటాస్టిక్. మీరందరూ మీ యొక్క జీవితాన్ని బ్రహ్మాండంగా జీవిస్తున్నారని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. ముఖ్యంగా ఈ వీడియోలో ఒక కొత్త మంత్ర, ఒక సరికొత్త ఇన్ఫర్మేషన్, ఒక సరికొత్త డిక్లరేషన్ ఇవ్వబోతున్నాను. శ్రద్ధగా వినండి. సమృద్ధి అంటే అబుండెన్స్. సమృద్ధి అంటే అబుండెన్స్. సమృద్ధి అంటే దాని అర్థం ఏంటి? అష్టైశ్వర్యాలు కలిగి ఉన్నాను అని అర్థము, భోగభాగ్యాలు కలిగి ఉన్నాను అని అర్థము, ఆరోగ్యాలతో జీవితాన్ని అద్భుతంగా, ఆనందంగా, సులభంగా, సునాయాసంగా, బ్రహ్మాండంగా గడుపుతున్నాను అని అర్థము. అంటే నాకు కొరత లేదు అని అర్థము సమృద్ధి అంటే. నాకు లోటు లేదు అని అర్థము సమృద్ధి అంటే. మరి అలాంటి సమృద్ధిని సంతోషంగా, సులభంగా, సునాయాసంగా ఆకర్షించడానికి ఒక పవర్ఫుల్ డిక్లరేషన్ని నేను మీకు ఇవ్వబోతా ఉన్నా. ఇది సాక్షాత్తు అండపిండ బ్రహ్మాండాన్ని సృష్టించిన పరమాత్ముడు ఒక సంకేతాన్ని అనుసరిస్తే, ఆ సంకేతాన్ని అనుసరించి ముందుకు వెళ్ళి డీకోడ్ చేస్తే బయటికి వచ్చిన ఒక పవర్ఫుల్ మంత్ర అని నేను మీకు చెప్పడంలో నాకు ఎటువంటి అనుమానమే లేదు. మేము ఆచరించడం జరిగింది, అద్భుతంగా రిజల్ట్ని చూడడం జరిగింది. అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీ మెంబర్స్ ఆచరించడం జరిగింది, అద్భుతాలను సృష్టించారు. ఈరోజు బహిరంగ బయటికి విడుదల చేయబోతా ఉన్నాం. సమృద్ధిని, సంపదని సులభంగా, సునాయాసంగా, సంతోషంగా మన గృహంలోకి, మన జీవితంలోకి, మన కుటుంబ సభ్యుల జీవితంలోకి ఆకర్షించడానికి, ఆహ్వానించడానికి, ఆస్వాదించడానికి ఈ మంత్ర హెల్ప్ అవుతుంది. పవర్ఫుల్ మంత్ర. తెలుగులో చెప్పబోతున్నాను, నోట్ చేసుకోండి. 110% మీకు హెల్ప్ అవుతుంది. నా దగ్గర ఉన్న సమృద్ధికి దాని మార్గంలో ఉన్న సంపదకు, నా దగ్గర ఉన్న సమృద్ధికి దాని మార్గంలో ఉన్న సంపదకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా దగ్గర ఉన్న సమృద్ధికి దాని మార్గంలో ఉన్న సంపదకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా దగ్గర ఉన్న సమృద్ధికి దాని మార్గంలో ఉన్న సంపదకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. పవర్ఫుల్ స్టేట్మెంట్. అనంత బ్రహ్మాండంతో, పంచభూతాలతో, ప్రకృతితో, ముక్కోటి దేవతలతో, నవగ్రహాలకి, పంచభూతాలకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సాధన చేస్తున్న సమయంలో, లిటరల్లీ భూత ప్రేతాత్మలకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సాధన చేస్తున్న సమయంలో విశ్వం యొక్క సంకేతము, దైవం యొక్క సంకేతము, పంచభూతాల యొక్క చల్లని దీవెన స్వప్న దర్శనంలో కొన్ని సంకేతాలను మాకు ప్రసాదిస్తుంది. ఎప్పుడైతే స్పిరిచువాలిటీగా ముందుకు వెళ్తామో, దైవతత్వం, విశ్వతత్వంతో అడుగులు వేస్తూ ముందుకు వెళ్తామో, కొన్ని ల్యూసిడ్ డ్రీమ్స్, కొన్ని వివిడ్ డ్రీమ్స్ వస్తాయి. వాటిని అనుసరించి, ఆ సంకేతాలను అనుసరించి డీకోడ్ చేశాక బయటికి వచ్చిన ఒక మాట, ఒక స్టేట్మెంట్, ఒక మంత్ర, జీవితాన్ని మార్చే ఒక సందేశం, ఒక ప్రేయర్, ఒక డిక్లరేషన్, ఒక ఎఫర్మేషన్. ఇది సైలెంట్గా మేము ఆచారంలో పెట్టడం జరిగింది. లిటరల్లీ అద్భుతాల్ని చూసాము. వి టేస్ట్ ద ఫీల్ ఆఫ్ అబుండెన్స్. ఆ తర్వాత అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీ మెంబర్స్కి, మన డిసైపుల్స్కి, మన క్లయింట్స్కి, మన స్టూడెంట్స్కి, నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, కర్ణాటక, బెంగళూరు, ఒరిస్సా, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న చాలామంది తెలుగు వాళ్ళకి ఈ యొక్క సీక్రెట్, ఈ యొక్క సాక్రెడ్ మంత్ర స్టేట్మెంట్, దైవ వాక్, ఇది విశ్వ వాక్ని విడుదల చేయడం జరిగింది. సైలెంట్గా వాళ్ళ ఆచరణలో పెట్టారు, అద్భుతాలను సృష్టించారు. ఇది అందరికీ వెళ్ళాలి, ఇది క్లాసెస్లో చెప్పేది కాదు, బహిరంగ బయటకు విడుదల చేయాలని మా మనసు కనిపించాక ఈ యొక్క స్టేట్మెంట్ని మీ అందరి ముందుకు తీసుకొని రావడం జరిగింది. మీరు మనసా వాచా కర్మన విశ్వాన్ని నమ్మి
మిమ్మల్ని మీరు నమ్మి నేను కుబేరుడిని అవుతాను, నేను ధనవంతుడిని అవుతాను, నాకు హక్కు ఉందని మిమ్మల్ని మీరు నమ్మి కంప్లీట్ విశ్వజ్ఞానాన్ని నేర్చుకొని నిజ జీవితంలో ఆచరణలో పెడుతూ మేనిఫెస్టేషన్ గురించి, యూనివర్సల్ లాస్ గురించి మీరు తెలుసుకుంటూ ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఈ యొక్క స్టేట్మెంట్ని మీరు బహిరంగ బ్రహ్మాండంగా ధైర్యంగా నవ్వుతూ చిరునవ్వుతో నేను ఆల్రెడీ కుబేరుడిని అని నమ్మి నీ పైనుండి కనకవర్షం ధనవర్షం కురుస్తుందని గ్రహించి ఈ మాటని మీరు బయటకు విడుదల చేయగలిగితే, మార్క్ మై వర్డ్స్, సకల నెగిటివ్ ఎనర్జీస్ అని కలిసి కట్టుగా వచ్చిన నీ ఫింగర్ టిప్ని కూడా టచ్ చేయలేవు. నిన్ను ధనవంతుడిగా చేసే శక్తి ఏది ఆపదు. సో వంశీ గారు, ఇప్పటి వరకు మనము మోర్ దాన్ 20+ బేసిక్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేసాము. సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి అవి. తర్వాత మెడిటేషన్ సంబంధించి కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం, అది కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది, గ్రేట్ అనుకోవచ్చు. మరి ఇంకా అహం బ్రహ్మశ్రీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మరి కొత్తగా ఇంకేమైనా ఎక్స్ట్రా క్లాసెస్ వస్తే బాగుంటాయని కొంతమంది అనుకుంటున్నారు, కామెంట్స్ కూడా పెడుతున్నారు, అడుగుతున్నారు మమ్మల్ని. సో మీరు మాకు అహం బ్రహ్మశ్రీ నుంచి ఒక కొత్త కాన్సెప్ట్ ఏదో తెస్తున్నట్టు మాకు రివీల్ అవుతుంది. మరి ఒకసారి దాని గురించి మా వ్యూవర్స్. First of all, from bottom of my heart, I'm telling you this. ఒక తెలియని ఒక హ్యాపీనెస్, ఒక తెలియని ఒక ఎగ్జైట్మెంట్, వీటన్నిటికంటే మించి ఒక బాధ్యత. ఎందుకు అంటే లైఫ్లో యాదృచ్ఛికంగా ఏది జరగదు. మేమెన్నడూ అనుకోలేదు యూనివర్సల్ సబ్జెక్ట్ని ఇలా ప్రపంచం మొత్తం చాటి చెప్తాము అహం బ్రహ్మాస్మి అన్న నినాదంతో అని. పీపుల్ ఆర్ కాలింగ్ అస్ యాజ్ ఎ స్పిరిచువల్ మాస్టర్, డివైన్ మాస్టర్, విశ్వగురు అని చెప్పి. ఇదంతా కూడా గాడ్స్ ప్లాన్, భగవంతుడు పెట్టిన భిక్ష, మా పూర్వీకుల ఆశీర్వాదం, మా ఇంటి ఎలివేలుపు ఆశీర్వాదం, మేము చేసిన సాధనలకి, ఏదో జన్మలో చేసుకున్న పుణ్య కార్యక్రమాలకి ఫలితం ఇది అని భావిస్తున్నాము. యూనివర్సల్ మెసెంజర్గా యూనివర్స్ మమ్మల్ని ఎన్నుకున్నది. సో అవుట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ప్రపంచానికి ఏదో ఒకటి ఇవ్వాలి, దిశ దశ త్రూ మేనిఫెస్టేషన్ నిర్దేశించాలి. ముఖ్యంగా తెలుగు వాళ్ళు యూనివర్సల్ సబ్జెక్ట్ని పట్టుకుంటే పేదవాడు పేదరికానికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు అన్నది మేనిఫెస్టేషన్లో ఉన్నది. మేనిఫెస్టేషన్ వల్ల పేదరికానికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు, ధనవంతులుగా కుబేరులుగా అయితే కంట్రీ గ్రో అవుతుంది, అబండెన్స్గా గ్రో అవుతుంది. సో దానికి సంబంధించి ఏ క్లాస్ అవ్వనివ్వండి, ఎటువంటి బుక్కు పెన్ను ఏముండదు, భగవంతుడి ఆశీర్వాదం ఫ్రమ్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్ వీఆర్ గైడింగ్ అన్నట్టు. ఎందుకంటే నాలెడ్జ్కి ఎండ్ పాయింట్ ఉండదు, విశ్వజ్ఞానం అనంతం అమోఘం అమేఘం, ఎండ్ పాయింట్ ఉండదు. సో భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఫర్ ద ఫస్ట్ టైం ఒక స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నాం. ఇది కూడా ఓపెన్గా మాట్లాడుకుంటే మేనిఫెస్టేషన్కి సంబంధించి ఆన్ ఏ పర్సనల్ నోట్ మేము చాలా ప్రాక్టీసెస్ చేయాల్సి ఉంటుంది. ప్రాక్టీసెస్ కంటే చాలా సాధన చేయాల్సి ఉంటుంది, చాలా సేవ చేయాల్సి ఉంటుంది, చాలా సాక్రిఫైసెస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏమంటాం, ఎవరి విద్య వాళ్ళకి పనికిరాదు అన్నట్టు ఒక డాక్టర్ తాను సంరక్షించుకోలేడు, ఇంకో డాక్టర్ హెల్ప్ కావాల్సి ఉంటుంది. బట్ లోక కళ్యాణం కొరకు తాను రక్షించుకోకపోయినా సరే ప్రపంచానికి ఏదో ఒకటి ఇవ్వాలి అని చెప్పి కదిలే అంశతో మేము అడుగులు వేస్తున్నాము అహం బ్రహ్మాస్మి అన్న నినాదంతో. సో ఎన్నో సాధనాసు, ఎన్నో సాక్రిఫైసెస్, మంత్రోపదేశాలు అంటారా, మంత్రాస్, చాంటింగ్స్ అన్నీ, అంటే స్పిరిచువాలిటీ రిలేటెడ్ ఏమైతే ఉన్నాయో దైవశక్తికి దగ్గరగా వెళ్ళడానికి, విశ్వశక్తికి దగ్గరగా వెళ్తూ మేము ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడమే కాకుండా ఆకలితో ఉన్న వాళ్ళకి నేర్చుకోవాలి, ఉన్నత స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, గ్రో అవ్వాలి, అలాంటి వాళ్ళ కొరకు ఆలోచించి కొన్ని సాధనాస్, సాక్రిఫైసెస్, ప్రేయర్స్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ ఇవన్నీ చేస్తున్న ప్రాసెస్లో స్వప్న దర్శనం ద్వారా భగవంతుడు కొన్ని సంకేతాలు మాకు పంపిస్తాడు. బ్రాహ్మీ ముహూర్తం టైంలో ల్యూసిడ్ డ్రీమ్స్, వివిడ్ డ్రీమ్స్ అంటాం. ఆ రూపంలో విశ్వము కావచ్చు, భగవంతుడు కావచ్చు, పరమాత్ముడు కావచ్చు, జగన్మాత కావచ్చు, మేము ఎవరినైతే దైవముగా తలుచుకుంటున్నామో ఆ శక్తి మాకు ఇస్తున్న సంకేతాలని జోడించి ఈసారి ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. అందుకే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను తల్లి, ఇది దైవ కార్యక్రమం, ఇది విశ్వ కార్యక్రమం. ముఖ్యంగా తెలుగు వాళ్ళు ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలి, వాళ్ళు అనుకున్నవన్నీ సాధించాలి, జన్మల నుండి కొనసాగుతున్న చెడు కర్మలు, పాపాలను ప్రక్షాళన జరిగి వాళ్ళంతటి వారు స్వయంగా ఉన్నత శిఖరాలకు వెళ్తూ గవర్నమెంట్కి నేను ఎక్కువ ట్యాక్స్ ఇస్తాను అన్న మైండ్ సెట్తో
ఆర్థిక స్వాతంత్రతని అచీవ్ అవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఇది మేము లాంచ్ చేస్తున్నాం. నేను లాంచ్ చేస్తున్నాను అని చెప్పే కన్నా నా చేత భగవంతుడు చేయిస్తున్నాడు అని చెప్పడంలో నాకు అనుమానం లేదు. నేను లాంచ్ చేస్తున్నానని చెప్పే కన్నా అది విశ్వం యొక్క ఆజ్ఞ అని చెప్పడంలో నాకు అనుమానం లేదు. నేను లాంచ్ చేస్తున్నానని చెప్పే కన్నా నా చేత నడిపించడానికి విశ్వం, పంచభూతాలు, నవగ్రహాలు, మా కులదైవం, గృహదైవం అన్నీ కలిసి ఒక శక్తిగా ఏర్పడి మమ్మల్ని ఎన్నుకొని మా చేత చేయిస్తుంది అన్న చెప్పడంలో మాకు నాట్ 1% డౌటు లేదు, ఎగ్జాగరేషన్ కూడా లేదు. ఇది ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ అని చెప్పొచ్చు. సో ఈ యొక్క దైవ కార్యక్రమం పేరేంటంటే అహం బ్రహ్మాస్మి సాధన 11 days ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. అహం బ్రహ్మాస్మి సాధన 11 days ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. ఇందులో ఏం కవర్ అవుతాయి అంటే స్పిరిచువల్ సబ్జెక్ట్కి సంబంధించి A to Z, దైవశక్తితో, విశ్వశక్తితో, పంచభూతాలతో, నవగ్రహాలతో, మనకున్న గురువులతో, మనకున్న అంతరాత్మతో మమేకం అవ్వడానికి A to Z ఏమున్నాయో అన్నీ మాట్లాడబోతున్నాం. కృతజ్ఞత గురించి వీఆర్ గోయింగ్ డైవ్ డీప్ ఇన్ టు దాట్. మనీ మేనిఫెస్టేషన్, ఇవన్నీ చిన్న చిన్నవమ్మ. మనీ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, హెల్త్ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, అష్టలక్ష్ముల్ని గృహంలోకి తీసుకొని వచ్చి కూర్చొని పెట్టించడం, ఇంట్లో ఉన్న కాస్మిక్ ఎనర్జీని మొత్తం ఛానలైజ్ చేసి ఓన్లీ పాజిటివ్ శక్తులు మాత్రమే ఇంట్లో ఉండిపోవాలి, పర్మనెంట్గా ఉండిపోయేటట్టు నాలెడ్జ్ని ఇవ్వబోతున్నాం. అది కంప్లీట్ భగవంతుడి ఆశీర్వాదం. నాది నాట్ 1% కూడా లేదు. రూపం నాది, నాకు నడిపిస్తున్న శక్తి విశ్వశక్తి అన్న మాట గుండె లోతుల నుండి హార్ట్ మీద చేసి ఐఎమ్ టెల్లింగ్ యూ ఓపెన్లీ. అహం బ్రహ్మాస్మి సాధన 11 days ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. మెయిన్ మోటో ఏంటంటే కనెక్షన్. ఎవరితో? భగవంతుడితో. నువ్వు అల్లా అనుకోండి, జీసస్ అనుకోండి, గౌతమ్ బుద్ధుడు అనుకోండి, కృష్ణ పరమాత్మ అనుకోండి, మహాశివుడు అనుకోండి, జగన్మాత అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇస్ వన్. సోర్స్ ఆఫ్ ఎనర్జీ వన్. ఆ ఎనర్జీతో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి? సనాతన ధర్మంకి వస్తే నవగ్రహాస్ మనకు ఎలా సహకరించాలి, పంచభూతాస్ మనకు ఎలా సహకరించాలి, పంచభూతాలకు రిలేటెడ్ కొన్ని సీక్రెట్ మంత్రాస్ ఉన్నాయి, నవగ్రహాస్కి రిలేటెడ్ కొన్ని సీక్రెట్ మంత్రాస్ ఉన్నాయి. రైట్ టైంలో రైట్ ముద్రాస్ వేసుకొని, ముద్రాస్ అంటాం, ఇవన్నీ ముద్రాస్, కొన్ని ముద్రాస్ ఉన్నాయి. రైట్ ముద్రాస్ రైట్ టైంలో రైట్ వేలో మెడిటేషన్ చేసి, రైట్ వేలో మేనిఫెస్టేషన్ చేసి ఆ మంత్ర చాంటింగ్ చేస్తే ఎలాంటి దోషాలు ఉండనివ్వండి. నవగ్రహాలు అలా వచ్చి ఆశీర్వదిస్తాయి, పంచభూతాలు అలా వచ్చి ఆశీర్వదిస్తాయి, ప్రకృతి అలా డోర్స్ ఓపెన్ చేయాలి. లిటరల్లీ మీకు అనుకూలంగా మదర్ నేచర్ కూడా కలిసి వచ్చేస్తుంది. అంటే ఒక కొమ్మకి నువ్వు అటువైపు ఒంగు అంటే అటు ఒంగుద్ది, ఇటువైపు ఒంగు అంటే ఇటు ఒంగుద్ది. అలాంటి ఎనర్జీ శరీరంలో యాక్టివేట్ అయిపోతాయి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, వాళ్ళు నాతో 11 days జర్నీ చేసే ఆపర్చునిటీ వాళ్ళకి. అండ్ వాళ్ళ గురించి నేను తెలుసుకొని వాళ్ళకి తగ్గట్టుగా నేను ఏమాత్రం విశ్వజ్ఞానం అందివ్వగలను, వాళ్ళతో జర్నీ చేసే ఆపర్చునిటీ నాకు భగవంతుడు కల్పిస్తున్నాడు. కంప్లీట్ యూనివర్సల్ లాస్ మాట్లాడబోతున్నాం, నేచర్ లాస్ మాట్లాడబోతున్నాం, డివైన్ స్పిరిచువల్ అవేకనింగ్ ఎలా వెళ్ళాలి, చక్రాస్ యాక్టివేషన్, మెడిటేషన్స్, మనీ మెడిటేషన్స్. ఓపెన్గా చెప్పాలంటే హెడేక్ ఫ్రీ, ట్రబుల్ ఫ్రీ, పీస్ఫుల్ లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, అది కూడా లావిష్ అబండెంట్ లైఫ్. మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా కుబేరులుగా ఉండిపోవాలి. దానికి తగ్గట్టుగా ఒక ఫస్ట్ టైం స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ అహం బ్రహ్మాస్మి సాధన. పేరులోనే ఉంది అహం బ్రహ్మాస్మి అంటే ఐఎమ్ ద గాడ్, ఐఎమ్ ద యూనివర్స్, ఐఎమ్ ద సుప్రీం అని అర్థం. అద్వైతం నుంచి తీసుకొచ్చిన సాంస్క్రిట్ వర్డ్. ప్రపంచంలో బిగ్గెస్ట్ బీజమంత్ర అహం. ఎవరైతే ప్రతిరోజు అహం బ్రహ్మాస్మి 11 సార్లు మనస్ఫూర్తిగా చదువుతారో దైవశక్తి, విశ్వశక్తి శరీరంలో యాక్టివేట్ అయిపోద్ది. వాళ్ళు ఏమనుకుంటే అది జరుగుతుంది. మంచి అనుకుంటే మంచి, చెడు అనుకుంటే యూనివర్స్ లెక్క కూడా తీర్చేస్తుంది ఆ విధంగా. సో ఒక రైట్ హ్యూమన్ బీయింగ్గా ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్లీ ట్రాన్స్ఫార్మ్ అయ్యేటట్టు అహం బ్రహ్మాస్మి సాధన ప్రాక్టికల్గా ఉండబోతుంది. తద్వారా శరీరంలో ఉన్న ఎనర్జీస్ అన్ని యాక్టివేట్ అయ్యి కూర్చుంటాయి. ఓవరాల్గా చెప్పాలంటే ఇది ఒక దైవ కార్యక్రమం. సో జూలై 27వ తారీఖు నుండి ఆగస్ట్ 6వ తారీఖు వరకు ఆన్లైన్లో జూమ్ కాల్ మార్నింగ్ 6 నుండి 7:30 వరకు ఉంటుంది. ఈ 11 days దైవ కార్యక్రమంని రికార్డ్ చేయబోతా ఉన్నాము. అటెండ్ అవుతున్న వాళ్ళకి లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇస్తున్నాము. నా సజెషన్ ఏంటంటే కుటుంబ సమేతంగా అటెండ్ అయ్యి మళ్ళీ పునర్జన్మ పొందడానికి
మన చెడు కర్మలను తొలగించి ఒక బ్రాండ్ న్యూ లైఫ్, ఒక పునర్జన్మ పొందడానికి ఈ 11 days ప్రోగ్రామ్ హెల్ప్ అవుతుంది. ఇది నేను చెప్పట్లేదు, ఈ వీడియో మన ముందుకు వచ్చింది అంటేనే భగవంతుడి ఆశీర్వాదం అని మనం భావించాల్సిన అర్థం. బ్యాక్ టు యూ మా. సో వ్యూవర్స్, మరి వంశీ గారు చెప్పినట్లుగా జూలై 27 నుంచి ఆగస్ట్ 6వ తారీఖు వరకు కంటిన్యూగా అహం బ్రహ్మశ్రీ సాధన 11 days ప్రోగ్రామ్, ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్ అండి. మరి ప్రేక్షకుల కోరిక మేరకు అహం బ్రహ్మశ్రీ కాన్సెప్ట్ నుంచి కొత్తగా తీసుకొచ్చారు. చెప్పారు కదా వంశీ గారు, ఇప్పటికే చాలా మంది వంశీ గారి క్లాసెస్ నుంచి మెడిటేషన్ క్లాసెస్ కొత్తగా అయితే స్టార్ట్ చేసిన దాని నుంచి కూడా మంచి రెస్పాన్స్ రావడం జరుగుతుంది. మరి అహం బ్రహ్మశ్రీ సాధన 11 days ప్రోగ్రామ్ కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఎన్రోల్ చేసుకోండి విత్ ఫ్యామిలీ మెంబర్స్. ఇదే కాకుండా పర్సనల్ అపాయింట్మెంట్ కోసం కూడా ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే వంశీ గారు. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అతి త్వరలో కలుద్దాం. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. అంత శుభం జరుగుతుంది. అహం బ్రహ్మాస్మి.